ఓం నమో వెంకటేశాయ. నేను మీ తులసిరామ్. తులసిరామ్ స్పీక్స్ నా ఛానల్. కొత్తగా వచ్చిన వాళ్ళు నా అప్డేట్స్ కావాలంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు త్వరగా నా వీడియోస్ రావాలంటే నోటిఫికేషన్స్ పైన క్లిక్ చేయండి. ముందుగా ఇప్పుడు మనం తిరుమల తిరుపతి దేవస్థానం సేవా టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ మన వెబ్సైట్ ఓపెన్ చేసుకొని అక్కడ బ్రౌజర్లో టీటీడీ అని కొట్టామంటే వెబ్సైట్ ఇక్కడ చూసారంటే ఇక్కడ వెబ్సైట్ నేను లాగిన్ అవుతున్నాను. ఇక్కడ ఇది హోమ్ పేజ్ అండి. ఈ హోమ్ పేజ్లో ఇక్కడ లాగిన్ ఆప్షన్ చూపిస్తుంది. లాగిన్ ఆప్షన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ అడుగుతుంది అనమాట. నా మొబైల్ నెంబర్ ఇస్తున్నాను. ఇక్కడ ఓటీపీ అడుగుతుంది. మన మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేస్తున్నాను. ఇది 5 minutes వ్యాలిడిటీ ఉంటుంది అనమాట. ఇప్పుడు లాగిన్ అయిన తర్వాత యాక్చువల్గా ఇప్పుడు మనకి ఏంటంటే ఇది జూలై మంత్ అనమాట. జూలై మంత్లో ప్రతి నెల 18వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు శ్రీవారి అజంత సేవా టికెట్స్ అనేది ఎలక్ట్రానిక్ టిప్ అనేది మనకి ఓపెన్ అవుతాయి అనమాట. ఈ లాగిన్స్ ఇది ఎలా బుక్ చేసుకోవాలంటే మీరు ఇక్కడ చూసారంటే లేటెస్ట్ అప్డేట్స్కి దగ్గర ఇక్కడ చూసారంటే శ్రీవారి అజంత సేవా టికెట్స్ డిప్ రిజిస్ట్రేషన్ ఫర్ సెప్టెంబర్ మంత్ విల్ బి అవైలబుల్ ఆన్ 18/6/2026 10 AM. ప్రతి నెల 18వ తారీఖున 10 గంటలకి ఈ టికెట్స్ ఓపెన్ చేస్తారనమాట. ఇక్కడ క్లిక్ హియర్ కొట్టిన తర్వాత మనకి వెయిటింగ్ పీరియడ్ ఇస్తుంది అనమాట. 1 minute 13 seconds అడుగుతుంది. మనం ఇక్కడ వెయిట్ చేయాలన్నమాట. ఈ వెయిట్ చేసినప్పుడు తర్వాత నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సెకండ్స్లో ఇక్కడ చూసారంటే ఇక్కడ మనం ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అన్ని యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసిన తర్వాత కంటిన్యూ కొట్టాలన్నమాట. ఇక్కడ కంటిన్యూ కొట్టిన తర్వాత ఇక్కడ జనరల్ డీటెయిల్స్ అడుగుతుంది అనమాట. ఈ జనరల్ డీటెయిల్స్లో మన అడ్రస్ అన్నీ మనం ప్రొవైడ్ చేయాలండి. ఇప్పుడు ఇక్కడ నా మెయిల్ ఐడీస్ అవన్నీ ప్రొవైడ్ చేస్తున్నాను. ఇక్కడ చూసారంటే ఇక్కడ పిలిగ్రిమ్ డీటెయిల్స్ అడుగుతుంది. ఎంతమంది కావాలని అడుగుతుంది. ఇక్కడ మనకి ఓన్లీ 2 members మనం ఒక లాగిన్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 members పెట్టుకొని ఇక్కడ నా నేమ్ యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ ఏజ్ అడుగుతుంది. ఇద్దరు డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తున్నాను నేను. నెక్స్ట్ ఇక్కడ కంటిన్యూ ప్రెస్ చేయాలి. ఇక్కడ ప్రెస్ చేసిన తర్వాత మీరు చూసారంటే మనకి ఇక్కడ తోమాల సేవ ఉంది, అర్చన సేవ ఉంది, అష్టపదాల సుప్రభాతం అన్నీ ఉన్నాయండి. సారీ, ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఏంటంటే సెప్టెంబర్ మంత్ మొత్తానికి కలిపి అన్ని సేవా టికెట్లు కలిపి 7,448 టికెట్స్ ఉన్నాయన్నమాట. మనం ఏది ఇప్పుడు సపోజ్ సుప్రభాతం ఒకటే కావాలంటే సుప్రభాతం మీద క్లిక్ చేసుకోవచ్చు. అలా కాదు మనకి మొత్తం అన్నీ కావాలి అంటే ఏదో ఒకటి మనకి సెలెక్ట్ అవుతుందండి. ఇప్పుడు సెలెక్ట్ ఆల్ కొట్టిన తర్వాత ఇక్కడ చూసారంటే ఇక్కడ కొన్ని డేట్స్లో నో సేవా డేట్స్ అనమాట. ఈ డేట్స్కి కొన్ని డేట్లకి సేవలు ఏది లేవన్నమాట. ఇప్పుడు ఇక్కడ నేను మొత్తం సెలెక్ట్ ఆల్ కొట్టిన తర్వాత ఓకే ప్రెస్ చేస్తున్నాను. ఓకే ప్రెస్ చేసి కంటిన్యూ అండ్ రివ్యూ అనే ఆప్షన్ ఉంటుంది అనమాట. ఇది క్లిక్ చేసిన తర్వాత చూసారంటే ఇప్పుడు మనకి అన్ని డేట్స్ టిక్ అయిపోయాయి అనమాట. అన్ని టిక్ అయినా కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ కొట్టామంటే మన ఈమెయిల్కి మెయిల్ వస్తుంది అనమాట. ఇలా రిజిస్టర్ చేశారని చెప్పి మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. ఇది ఎగ్జాక్ట్గా ఎప్పుడంటే ఇంకొక 2 days 34 minutesకి ఏంటంటే ఎలక్ట్రానిక్ డిప్ ఆటోమేటిక్గా మనం లాగిన్ అయ్యి మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. ఎవరెవరికి ఎలక్ట్రానిక్ టిప్స్ అనేది సెలెక్ట్ అయ్యాయా లేవా అని. ఇప్పుడు మీరు చూసారంటే నా హిస్టరీలోకి వెళ్ళారంటే ఇక్కడ స్పెషల్ ఎంట్రీ కాకుండా మనకి యాక్చువల్గా ఇక్కడ ఉంటుందండి. ఒక సెకండ్, సేవా ఎలక్ట్రానిక్ డిప్ చూసారంటే నేను ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ వేస్తున్నాను. బట్ నాది ఎప్పుడూ సెలెక్ట్ కాలా. మనకి సెలెక్ట్ అవ్వాలన్నా కానీ స్వామి పిలిచిందే కానీ మనం వెళ్ళలేమన్నమాట. ఆయన పిలిస్తేనే మనం పోతాం, మనం అనుకుంటే వెళ్ళలేమన్నమాట అక్కడికి. చూడాలి, ఈసారి ఈ మంత్ కూడా వేసాం కదా. నేను మళ్ళీ మీకోసం నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎలక్ట్రానిక్ డిప్ స్టేటస్ ఎట్లా అయింది, సెలెక్ట్ అయిందా నాట్ సెలెక్టెడ్ అని చూపిస్తాను. ఇన్ కేస్ సెలెక్ట్ అయిందంటే మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట అమౌంట్ పే చేసుకోవాలా. ఆ అమౌంట్ కట్టిన తర్వాత అకామిడేషన్ బుక్ చేసుకోవచ్చు. అది నెక్స్ట్ వీడియోలో నేను మీకు చూపిస్తాను ప్రాసెస్ ఎట్లా ఉంటుంది. థ్యాంక్ యూ అండి.